సభ్య సమాజములో, నేటి సమాజంలో మనం పరిశీలిస్తే గుణవంతుడైన పురుషుడు దొరకుట అరుదు, గుణవంతురాలైన స్త్రీ దొరకుట ఈజీయే. కానీ బైబిల్ గ్రంథములో 31లో, సామెతలు 31:10లో గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వాడాడు. భౌతికంగా మనకు దొరుకుతారు, కానీ ఆధ్యాత్మికంగా మనం దేవుని కోణంలో నుంచి చూస్తే, దేవుడు ఈ భూమి మీద మానవ జాతిని గాక మనకంటే ముందు కోటాను కోట్ల ప్రపంచాలను నిర్మించాడు. నీకు తెలుసా? భూగ్రహ నిర్మాణం జరిగిన తరువాత భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఆదాం హవ్వలను చేశాడు. అంటే భూగ్రహ నిర్మాణం ఉందా, ఆదాం హవ్వల నిర్మాణం ఉందా? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు తొందరగా చెప్పండి. ఆదాం హవ్వలే, భూగ్రహ నిర్మాణమే, శబాష్, ముందు. కానీ దేవదూతలు ఎప్పుడున్నారో తెలుసా? దేవుడు ఆదాం హవ్వలను చేయకముందే భూగ్రహాన్ని నిర్మించేటప్పుడే దేవదూతలు ఉన్నారట. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని స్థాపించిన వాడెవడు అని ఏబుని దేవుడు ప్రశ్నించినటువంటి ఘట్టం ఏబు గ్రంథం 38:7లో రాయబడి ఉంది. ఉదయ నక్షత్రములు అంటే, గతంలో ఒకసారి చెప్పాను నేను మీకు, ఉదయ నక్షత్రాలు ఎవరు అంటే వేకువ చుక్కలు. దేవదూతలలో ఒక ఉన్నత కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉదయ నక్షత్రాలు. అలాగే దేవుని దూతలందరూ అన్నాడు, వాళ్ళు ఆనందించి జయధ్వనులు చేశారట భూమిని దేవుడు నిర్మాణం చేసేటప్పుడు. అంటే మనకంటే ముందు దేవదూతలు ఉన్నారు, వాళ్ళ ప్రపంచాలు ఉన్నాయి. అవి కూడా ఎన్నున్నాయి? ఒకటే ప్రపంచమా, లేకపోతే అనేకములు ఉన్నాయా? అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కిందికి చదివితే, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచమును నిర్మించెను అనలా, ప్రపంచములను నిర్మించెను అన్నాడు. అంటే దేవుడు తన కుమారుని ద్వారా ఒక ప్రపంచాన్ని కాదు, ఒకటి కంటే ఎక్కువ ప్రపంచాలను నిర్మించాడు. దాన్ని పరమగీతము 6వ అధ్యాయం 8వ వచనంలో, లెక్కకు మించిన కన్యకలు గలరు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరంటాడు. పరమగీతము 6:8 ఉపమాన భాషలో మాట్లాడాడు అక్కడ. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను గలరు. కన్యక అనేది ఆధ్యాత్మిక పరిభాషలో ఒక భక్త సమాజము లేక భక్త సంఘము. దేవునికి మనమే కాదు, కోటాను కోట్ల భక్త సమాజాలు ఉన్నాయట, భక్త సంఘములు ఉన్నాయి. అవి ఈ ప్రపంచంలో కాదు, దేవుడు నిర్మించినటువంటి ప్రపంచములు ఇంకా ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో ఇవన్నీ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలేదట. లెక్కకు మించిన కన్యకలను గలరు అంటే లెక్కింప సఖ్యముగానన్ని ప్రపంచాలు ఉన్నాయి. మరి దేవుణ్ణి తక్కువ అంచనా ఎలా వేద్దామండి? అన్నిట్లో చివర సృష్టించినటువంటి ఈ భూగ్రహంలోనే ఇన్ని రకాల ప్రపంచాలు, జంతు ప్రపంచం, పక్షి ప్రపంచం, ప్రాణి ప్రపంచం, మనుష్య ప్రపంచం. మనుషులు ఎన్ని జాతులు ఉన్నాయి, చేపలు ఎన్ని జాతులు ఉన్నాయి, జంతువుల్లో ఎన్ని జాతులు ఉన్నాయి, నేల ప్రాకెడి పురుగుల్లో ఎన్ని జాతులు ఉన్నాయి, ఆకాశ పక్షుల్లో ఎన్ని జాతులు ఉన్నాయి. ఓరి నాయన, మొత్తం అసలు ఆయన సృష్టించిన మొక్కల్లో ఎన్ని జాతులు ఉన్నాయి ఇంతవరకు అంతు చెక్కల. తెలుసా మీకు? అలాంటి ప్రపంచాన్ని నిర్మించాడు ఇందులోనే. ఇన్ని చేసినటువంటి ఆయన ఎన్ని ప్రపంచాలు నిర్మించుంటాడో ఒక్కసారి ఊహించండి, అంచనా వేయండి. అన్ని నిర్మించాడు ఆయన, కోటాను కోట్ల ప్రపంచాలు. మనందరికంటే ముందు, మనల్ని చేయకముందు వాళ్ళని చేశాడు. చేసి వాళ్ళలో వెతికాడు. దైవ కుమారుని కంటే, తన అద్వితీయ కుమారునికి తగిన భాగస్వామిగా ఎవరన్నా ఉన్నారా అని వెతికి 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 విసిగి వేసారి ఎవ్వరూ ఆయనతో ఈక్వల్ కాలేకపోయారు. ఎందుకంటే అక్కడే చెప్తాడు పరమగీతం 6:8లో, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు గాని నా పావురము, నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు. నా పావురము మరియు నా నిష్కళంకురాలు. ఈమె నిష్కళంకురాలు అంటే మిగిలిన వాళ్ళు
ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో కళంకం కనపడింది, వాళ్ళ దగ్గర మలినం కనపడింది, అభ్యంతరం కనపడింది. కానీ ఈమె దగ్గర మాత్రం నాకు మలినం కనపడలా, అభ్యంతరం కనపడలా అని మాట్లాడాడు. ఎవరీమె? ఆయన పావురమట, ఆయన నిష్కళంకురాలట. ఈమెని గురించి 2వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినిపించు, నీ ముఖము నాకు కనిపించేటట్టు చెయ్యి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అంటాడు. ఎవరి పావురం అంటే వెంటనే మీకు మైండ్లోకి రావాలి సంఘం అని. అది కూడా ఏ సంఘము? భూగ్రహం మీద దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అనగా నువ్వు, నేను, మనము పరిశుద్ధుల గుంపు, మనమందరము దేవుని సంఘము. అయితే మిగిలిన ప్రపంచాల్లో వాళ్ళెవ్వరికీ లేని ఆధిక్యత ధన్యత మనకు లభించింది. కోటాను కోట్ల ప్రపంచాల్లో ఆయన నిర్మించినటువంటి అనేక భక్త సమాజాలు లేదా భక్త సంఘములు ఉన్నవి, కానీ వాళ్ళందరిలోనూ ఆయన అభ్యంతరాలు కనుక్కున్నాడు, లోపములు కనుక్కున్నాడు. అర్థమైందా? ఏబు గ్రంథము 4:18. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఏబు గ్రంథము 4:18 త్వరగా. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. చాలు, నాకెళ్ళి చూడండి ఇక. అంటే అందరినీ వెతికాడు, వెతికి 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 చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. అంటే ఈ భౌతిక సమాజంలో అయితే గుణవంతురాలైన స్త్రీలు కుప్పలు కుప్పలు ఉన్నారు, బుద్ధి తక్కువ పురుషులు కుప్పలు కుప్పలు ఉన్నారు, బుద్ధి కలిగిన ఆడాళ్ళు చాలామంది ఉన్నారు భౌతిక ప్రపంచంలో. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, దేవుడు నిర్మించినటువంటి ప్రపంచంలో దేవుడి కోణంలో నుంచి చూస్తే బుద్ధి కలిగిన కుమారుడు ఉన్నాడు, గుణవంతుడైన కుమారుడు ఉన్నాడు. ఆయనకి గుణం కలిగినటువంటి భార్య కావాల్సి వచ్చింది. ఆ కుమారుడు ఎంత గుణం కలిగినోడంటే సుగుణాల సంపన్నుడు, శుభగుణాల సంపన్నుడు ఆ కుమారుడు. ఆ సద్గుణశీలునికి, ఆ సుగుణాల సంపన్నునికి, ఆ గుణవంతుడైన కుమారుడికి గుణవంతురాలైన భార్య కావాలట. ఆమె కోసం దేవుడు పరిశీలించి భవిష్యత్తులోనికి తొంగి చూసినప్పుడు ఆయన నిర్మించేటువంటి భూగ్రహం, దాని మీద నిర్మాణం అయ్యేటువంటి మానవ జాతిలో దైవకుమారునికి సాటి అయిన సహాయము దొరికిందట. అర్థమైందా? ఇప్పుడు క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు విశ్వమంతా వెతికి కుమారునికి తగిన పట్టమహిషిని చూశాడు, భార్యను వెతికాడు, గుణవంతురాల్ని. ఎక్కడుంది అంటే భూగ్రహం మీద ఉంది. ఇప్పుడు ఆమెని చేతబట్టి ఆమెని కుమారునికి తగిన దానిగా సిద్ధపరిచి వీరిద్దరికీ వివాహం జరిపి వారి నుండి క్రొత్త ప్రపంచములను నిర్మించటము ఆయన దయాపూర్వక సంకల్పం. అది అసలు గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. అసలు అది మనం అందుకు నిర్మించబడ్డాం. మనం పర్మనెంట్గా ఎక్కడే ఉట్టిగట్టి ఊరేగడానికి కాదు, మన మీద పని ఉంది ఆయనకి. అసలు దేవుడు లోపరహిత ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ ప్రపంచాలన్నీ లోపసహిత ప్రపంచాలు. లోపరహిత ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు అంటే ఏ లోపము, ఏ పాపము, ఏ కలుషము, ఏ కల్మషము లేని ప్రపంచాలను నిర్మించాలనుకున్నాడు. అలా నిర్మించడానికి గుణవంతుడైన కుమారుడు ఉన్నాడు. అతనికి గుణవంతురాలైన భార్యను కూడా జోడిస్తే వీరిద్దరి ద్వారా ఇక గుణవంతులైన సంతానముతో నూతన సృష్టి ప్రారంభమైద్ది. జాగ్రత్త జాగ్రత్త, సున్నితంగా కొట్టాలి, గట్టి కొట్టకూడదు. కొట్టడానికి భూమి మీద సరుకులను సిద్ధం చేశాడు. ఆ సరుకులే సంఘము. ఈ సంఘములో కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక స్థాయిలో, కొంతమంది ఒక స్థాయిలో. వధువు అనే సంఘ కన్యక. ఇప్పుడు ఒక కన్య, ఒక అమ్మాయి అంటే
ఓన్లీ కన్నే అమ్మాయి కాదుగా. అమ్మాయి అంటే కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, ముక్కు ఉండాలి, చెవులు ఉండాలి, నోరు ఉండాలి, నోట పళ్ళు ఉండాలి, కళ్ళు ఉండాలి, కంటికి రెప్పలు ఉండాలి, జుట్టు ఉండాలి, నెత్తి ఉండాలి కదా, అన్నీ ఉండాలి. నెత్తి మీద జుట్టు ఉండాలి, అన్నీ ఉండాలి. జుట్టంతా కలిపి అమ్మాయి కాదు, ఓన్లీ ముఖం మాత్రమే స్త్రీ కాదు. ఒక స్త్రీ అన్నప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు సర్వావయవాలు ఉండాలి. అయితే వినండి, అన్ని అవయవాలకు ఒకే విలువ లేదు, ఒకే స్థాయి లేదు. దేని విలువ దానిదే. అయినా సరే ఒకదానికొకటి విభేదించుకోదు, ఒకదాన్నొకటి గౌరవించుకుంటాయి. సింపుల్గా నీకు ఒక వ్యక్తి పోయేటప్పుడు అతని చెయ్యి నీకు తగిలిందనుకో, లేదా ఆమె చెయ్యి నీకు తగిలిందనుకో, నీకు ఫీలింగ్ ఉంటుంది. అదే కాలు తట్టు అన్నారనుకో, ఖచ్చితంగా నిలేస్తావు. చెయ్యి శరీరంలో అవయవమే, కాలు కూడా శరీరంలో అవయవమే. చెయ్యి తగిలితే ఏ ఫీలింగ్ లేదు, కాలు తగిలితే ఎందుకు కోపడ్డావు? చెయ్యి ఉన్నది ఉచ్చస్థానం, కాలు ఉన్నది నీచస్థానం. అది శరీరంలో అవయవం అయినప్పటికీ నీ కాలు తగిలితే అవమానం, చెయ్యి తగిలితే సహజం. అలాగని కాలుకి విలువ లేదా? మిగిలిన బాడీ మొత్తాన్ని మోసేదెవరు? కాలు. కానీ దానికి చేతికి ఒకే విలువ లేదు, కంటికి కాలుకి ఒకే విలువ లేదు. దేని విలువ దాందే, దేని అవసరం దాందే. అన్నీ కలిపితే కానీ ఒక వ్యక్తి కాదు. అట్లాగే సంఘములో కూడా, సార్వత్రిక సంఘములో, సంఘం అంటే మంది ఒకటి అనుకునేరు, భూప్రపంచం మొత్తంలో సంఘం ఉంది. నీకు తెలుసా, ఇంకా చెప్పాలంటే మిగిలిన జనముల కంటే కూడా ఈ భూమి మీద ఎక్కువగా ఉన్న జనము క్రైస్తవ జనమే, దేవుని సంఘమే ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో కొంచెమే ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక జనాభా ఎవరో చెప్పండి? క్రైస్తవులే ఉన్నారు. ఇక 2వ స్థానంలో ముస్లింలు వచ్చారు, 3వ స్థానంలో మిగిలిన వాళ్ళు. అంటే భూమి మీద పరచుకొని ఉంది సంఘం, ఇంకా విస్తరిస్తానే ఉంది, ఆగలేదు, ఆగదు, రాకడ వరకు విస్తరిస్తానే ఉంటుంది. ఎవడు ఎన్ని రకాల తిప్పలు పడ్డా, ఎన్ని రకాల పుల్లలు పెట్టి ఎన్ని రకాల తిప్పలు పడ్డా వాడు ఆపేదేం లేదు, ఇది ఆగేది కాదు. దీన్ని అంతమొందించాలని చాలామందిని చంపారు, తిట్టారు, కొట్టారు, దూషించారు, చాలా వ్యవహారాలు చేశారు. ఒకడైతే బైబిల్ గ్రంథం అనే దాన్ని భూమి మీద లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. వాడు అడ్రస్ లేకుండా పోయాడు, వాడి ఇంటినే తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అది పరిస్థితి. ఆయనతో పెట్టుకోకూడదు, ఎందుకంటే సృష్టికర్త. ఆయన దగ్గర ఛాలెంజ్లు ప్రగల్భాలు చేశారనుకో, వాడి పరిస్థితి ఇంకా అందుకు మనం ఊహించలేమన్నమాట. అట్లా మారిద్ది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం దేవుని సంఘము, దేవుని గొర్రెపిల్ల యొక్క భార్య. అందరూ ఒకే విలువలతో ఉండరు, అందరూ ఒకే ఆత్మీయ అనుభవంలో, ఒకే అంతస్తులో ఉండరు. కొన్ని సంఘాల్లో కొంతమందిని చూసినప్పుడు మనకు కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి మరి వీళ్ళు ఇంకా ఇంత చిన్నగా ఉన్నారు, ఇంత బలహీనంగా ఉన్నారు ఏంటి? అసలు ఎదగొద్దా? అసలు ఇంకా నేర్చుకోవద్దా? డెవలప్ కావద్దా? పనోళ్ళు కావద్దా? ఎదుగు బొదుగు లేకుండా అట్టనే ఆగిపోయారేంది అని కొన్ని సంఘాల్లో వాళ్ళని చూసి మనం జాలి పడతాం. కనీసం వాళ్ళకి ప్రార్థించడం రాదు, కనీసం వాళ్ళకి దేవుడికి ఎట్లా చేయాలో రాదు, సువార్త చెప్పడం రాదు, అట్రాదు ఇట్రాదు ఇట్రాదు అట్రాదని కొంతమందిని చూసి మనం అనుకుంటాం. నేను చెప్పే కోణంలో ఆలోచించండి. సంఘము అంటే ఒక కన్యతో పోల్చాడు. కన్యలో కన్ను మొత్తం కలిపి కన్య కాదు, కన్య అనేటువంటి వ్యక్తి శరీరములో కన్ను ఒక భాగం, ముక్కు ఒక భాగం, నోరు ఒక భాగం, చెవి ఒక భాగం, చేయి ఒక భాగం, కాలు ఒక భాగం, మిగిలిన అవయవాలన్నీ తలా ఒక భాగం. ఇందులో అన్నీ ఒకే విలువతో లేవు, అలాగని అనవసరంగా ఏవీ లేవు. దేనికి నిర్ణయించబడిన పరిమాణంలో అది రెడీ అయ్యింది, అవుతుంది. ఉదాహరణకి కన్ను విలువైందా, గోరు విలువైందా? పెద్దగా చెప్పండి కదా. అలాగని గోరు అనవసరమా? ఎప్పుడన్నా గోరు పోయినప్పుడు పనిచేసి చూసావా? చుక్కలు కనపడతాయి. గోరు ఊడిపోయినప్పుడు ఆ వేలుతో పనిచేసి చూడు, నువ్వు చుక్కలు కనపడతాయి. అంటే గోరు కావాలి. కన్ను కావాలంటే కంటి రెప్పలు కావద్దు, కావాలా? అలాగే బాడీ మీద రోమ నిర్మాణం జరిగించాడు, వెంట్రుక నిర్మాణం. కొంతమందికి
అసలు శరీరం మీద రోమ నిర్మాణం ఎందుకు జరిగించాడో తెలియదు. సైంటిఫిక్గా పరిశోధించినప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే, బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి అతి ఉష్ణాన్ని కంట్రోల్ చేయడానికి మన ఒంటి మీద ఉన్న వెంట్రుకలు ఉపయోగపడతాయట. అర్థమైందా? బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మనకి వెంట్రుకలని ఉత్పత్తి చేశాడు దేవుడు. మనకు తెలిసి సౌందర్యం కోసమే అని మనం అనుకుంటాం, తలను కప్పి ఉంచడానికని మనం అనుకుంటాం. అఫ్ కోర్స్ అలా కూడా ఒక పక్క చక్కగా కనపడటానికి అండ్ బాడీలో ఉన్నటువంటి అతి ఉష్ణాన్ని కంట్రోల్ చేయడానికి కూడా వెంట్రుకలు ఉపయోగపడతాయి. ఎక్కడ కూడా వేస్ట్గా దేవుడు దేన్ని చేయలే. చాలామందికి అర్థం కాదు. దేవుడు శరీరంలో ప్రతిదీ కూడా తన చిత్త ప్రకారం అవయవాలని నిర్మించాడట. ప్రతిదీ చిత్త ప్రకారం చేశాడంట. ఎక్కడ ఏది వేస్ట్ లేదు. ఆఖరికి మనం ఇదెందుకు వేస్ట్ కదా అనుకున్నది కూడా నీకు ఉపయోగపడేదే. రోమ నిర్మాణం అందుకు జరిగించాడట దేవుడు. మహా మేధావి ఆయన. అసలు మొత్తం అసలు ఏంది, ఏది చేసినా వేస్ట్ ఏది ఉండదు. ఆయన ప్లానే వేరు కదా. దేవునికి స్తోత్రం. అయితే